నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. తుంగతుర్తి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా కాలువ సుజాత నియామకం పట్ల మండల ఆర్యవైశ్యుల నాయకులు మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సామేలు చిత్రపటాలకు ఫలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆర్యవైశ్యులను పట్టించుకున్న పావన పోలేదని, మొదటిసారిగా రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుతో ఆర్యవైశ్యులకు విద్యా, వైద్యం, ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు అందుతాయని, ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఓరుగంటి సత్యనారాయణ, పాలవరపు సంతోష్, ఈగ లక్ష్మయ్య, ఓరుగంటి అంతయ్య, బండారు దయాకర్, సత్యనారాయణ, ఈగ నాగన్న, బండారు నాగన్న, తల్లాడ శ్రీను, తల్లాడ కేదారి, తల్లాడ భిక్షం, తల్లాడ శ్రీహరి, రాజు, సత్యనారాయణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు వచ్చి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన అనంతరం మొట్టమొదటి మహిళగా ఆర్యవైశ్యగా గోర్లకు ఇవ్వడం అభినందనలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము పాలాభిషేకం నిర్ణయించుకున్నాం కాబట్టి పాలాభిషేకం చేయాలి.